ఫ్రెండ్స్, నేను ఒక మంచి స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్, వినండి. పుట్టినప్పుడు ఎవ్వరు కూడా తల్లి గర్భం నుండి ఏ విధమైన ధనము తీసుకురారు. అలాగే వెళ్ళిపోయేటప్పుడు తీసుకొని పోడు. ఎంత సంపాదించినా కడుపుకు ఉప్పు కలిపిన భోజనమే తింటాడు, కానీ తను సంపాదించిన బంగారాన్ని తినలేడు. ధనాన్ని సంపాదించి వెర్రవేగటమే కానీ తాను దాచుకున్న ధనాన్ని అనుభవించలేడు. జీవితకాలం అంతా కష్టపడి సంపాదించిన ధనాన్ని ఈ భూమిలో పెట్టి దాన ధర్మాలు చేయక దాచి దాచి చివరికి దానిని దొంగలకిత్తురో మరి దొరలకిత్తురో. తేనెటీగలు కష్టపడిన దాచిన తేనెను దారిని పోయేవాడికి ఇవ్వటం లేదా? దివ్యమైన ఆభరణములతో శోభాయమనమగు శ్రీ ధర్మపురమును నివసించు ఓ నరసింహస్వామి, దుష్టులను శిక్షించుటవో దేవా, నీవు మా పాపమును పాలద్రోను స్వామి అని అనుకోవటం తప్ప, మనము పుట్టినప్పుడు ఏవైతే ఎట్లా వచ్చినామో మనం మరణించినా కూడా అలానే వెళతాము. అంతే తప్ప మనం ఏమీ తీసుకొని వెళ్ళము. ఈ కథ సారాంశము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.